మళ్ళీ భయపడే దరిద్రులు అనే మాట నీకు ఎలా వచ్చింది చెప్పు. అరిహంత్ గారు తమను మరో యుక్తిని ప్రయోగించాల్సి వస్తుంది. శివభక్తి అనే దొంగ నాటకాన్ని ఆడుతూ ధర్మాన్ని అతిక్రమించడం వల్లనే ఈ దారుణమైన కష్టాలను అనుభవిస్తున్నారు మీరు. ఇలాంటి త్రిపుర వంటి సంపన్న పురాలకు అధిపతులై ఉండి కూడా మీరు కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యాలకు దూరంగా ఎందుకు ఉండలేకపోతున్నారో తెలుసా? ఈ శివభక్తి వల్ల మాకు రక్షణ సమకూరుతుంది. త్రిపురాసుర, ఎంతటి భ్రమలో జీవిస్తున్నారో తమరు. సర్వశక్తివంతుడు, త్రికాల జ్ఞాని అయినటువంటి సాక్షాత్తు ఈ మహాదేవుడికే మీ ముగ్గురు భక్తి ఒక బూటకమని చాలా స్పష్టంగా తెలుసు. అయినా వారు మీ ముగ్గురికి ఏమీ అవ్వకుండా కాపాడుతున్నారు. దీనికి కారణం మీరు చూపిస్తున్న దొంగ భక్తి కానే కాదు, మీ ముగ్గురిలోని సంఘటిత శక్తులే కారణం. ప్రస్తుతం నాకు చాలా స్పష్టంగా గోచరిస్తోంది. అతి త్వరలోనే మీ ముగ్గురికి మరింత అద్భుతమైన శక్తి లభించబోతోందని. మనకు ఎవరు కూడా ఎలాంటి నష్టాన్ని కలిగించారు. ఇక దేనికి తడుముకోవాల్సిన అవసరం లేదు. ఈ నారాయణ అంశం చెప్పే ప్రతి మాట నిజమనిపిస్తుంది. అయితే మీరు ఏ కారణం చేత మహాదేవుడి భక్తి అనే నాటకాన్ని ఆడుతూ అమూల్యమైన కాలాన్ని వృధా చేసుకుంటున్నారెందుకు? ఇక చాలించండి మీ భక్తి అనే బూటకాన్ని. ఇక లింగ పూజకు కాలం చెల్లింది. గుర్తించండి మీలోని సర్వశక్తులను. మహాబలవంతులైన త్రిపురాసురులు మీరు ముగ్గురు. ఇక అందువల్ల మీ జీవితాన్ని మీకు ఇష్టమైన విధంగా జీవించటం ఆరంభించండి. మహాబలవంతులైన త్రిపురాసురులు మీరు ముగ్గురు. ఇక అందువల్ల మీ జీవితాన్ని మీకు ఇష్టమైన విధంగా జీవించటం ఆరంభించండి. నారాయణ అంశం చెప్పే ప్రతి మాట నిజమనిపిస్తుంది. అయినా మాకేం భయం. ఇంకా బయలుదేరండి మూషికొత్తమా. మనకు సకల సుఖాలు సౌకర్యాలు పొందే అవకాశం ఉన్నా ఇలా దరిద్రుల్లా బతకాల్సిన అవసరం ఏముంది? నిజమే, ఊరికే వృధా చేసుకుంటున్నాం జీవితాన్ని. తండ్రి గారు, త్వరలోనే సత్యం తమరి ముందుకు రాబోతుంది. ఆ త్రిపురాసురుల దొంగ భక్తి బయటపడుతుంది. అసలు నిజం తమరి కళ్ళ ముందే ప్రత్యక్షమైందంటే అదే తమరికి నమ్మకం కలిగిస్తుంది. చూస్తుంటే మా గణేశుడి పథకం పారినట్లే ఉందే. నా మాటల వల్ల ఈ అసురులు ముగ్గురు ప్రభావితం అయినట్లే ఉన్నారు. సోదరులరా, మన గురువు శుక్రాచార్యుల వారు మనల్ని ముందే హెచ్చరించారు. అందుకే మనం ఇతని మాటల మాయలో పడ్డం మంచిది కాదు. నీ ఉద్దేశం ఏమిటి? నువ్వంత సులభంగా మమ్మల్ని మా భక్తి మార్గం నుండి మాటలతో మభ్యపెట్టి తప్పించగలవనా? పుత్ర, మా భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ వారి భక్తి మార్గాల నుండి వైదొలగరు. తమ
తమరికి నమ్మకం కలిగించటానికి మేము మరిన్ని ప్రయత్నాలైనా చేస్తాము. కానివ్వండి. మిమ్మల్ని చూస్తే నాకు అర్థమవుతున్నది ఒకటే. మీరు అంటే త్రిపురాసురులు ఆ దివ్యామృత పానమనే భాగ్యాన్ని కోరుకోవడం లేదని. అలాగే మీ ముగ్గురికి నా మాటలపై ఏమాత్రం నమ్మకం లేదని. ఇక్కడికొచ్చి నేనే తప్పు చేశాను. ఇక నేను ఇక్కడి నుంచి బయలుదేరుతాను. నీ దగ్గర అసలు అమృతమే లేదు. నీ ఉద్దేశం ఏమిటో ఉంది అని చెప్పకుండా మా దగ్గర దాస్తున్నావు కదా. మేమేమైనా వెర్రి వాళ్ళమా? ఇక నేను ఇక్కడి నుంచి బయలుదేరుతాను. నీ దగ్గర అసలు అమృతమే లేదు. నీ ఉద్దేశం ఏమిటో ఉంది అని చెప్పకుండా మా దగ్గర దాస్తున్నావు కదా. మేమేమైనా వెర్రి వాళ్ళమా? దేవి, తమరు ఎంత కష్టపడి ఎంతో దూరం వచ్చారు, కానీ ఈ ముగ్గురికి తమరు అవసరం లేదనిపిస్తోంది. అందువల్ల మనం ఇక్కడ నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బయలుదేరడం మంచిదనిపిస్తోంది. పదండి, వెళదాం. అయ్యో, నిజం చెప్పాలంటే ఇంత సౌందర్యవతి చేతిలో కాలకూట విషయం ఉన్నా సరే నేను తాగటానికి సిద్ధమే. ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేస్తే అది మా జీవితంలో అతిపెద్ద తప్పు అవుతుంది. మీ మాట ముమ్మాటికి నిజం. అసలైన అమృతం అంటే ఇదే. ఈ మదిర, ఈ సౌందర్యం, ఈ నృత్యాలు, ఇదే ఆనందం కదా. ఇక నుండి భక్తి చాలు. భోగం కావాలి, మదిర వైభోగం కావాలి. ఇక నేటి నుండి అమృతపానంతో పని లేదు. ఈ మధిరాపానంతోనే అసలు పనంతా. త్రిపురాసుల్ని కాపాడుతూ వస్తున్న తమరి భక్తి అనే ముసుగు పూర్తిగా తొలగిపోయింది తండ్రి గారు. వారే స్పష్టంగా నిరూపించారు వారి భక్తి ఉండేది కేవలం అధర్మంపైనే అని. తండ్రి గారు, వారి అసుర సైన్యానికి ప్రాణం పోసే లోపుగానే, త్రిపురాలు సరళ రేఖ నుండి బయటికి వచ్చే లోపుగానే, 1000 సంవత్సరాలు సకల లోకాన్ని నాశనం చేసే లోపే వారిని తమరే అంతం చేయాలి. త్రిమూర్తులకు వందనాలు.
ప్రణామాలు పెద్దమ్మ గారు. ప్రణామాలు మమ్మగారు. మహాదేవ, గణేశుడు తన బుద్ధి చాతుర్యంతో సమయం ఉండగానే త్రిపురాసురుల అసలు రంగు మీ ముందు బయటపెట్టాడు. లేకపోతే చాలా ఆలస్యం జరుగుండేది. ఇప్పటికీ ఆలస్యమైపోతుంది. సమస్త దేవగణాలందరి తరపున తమరికి నా ప్రార్థన ఒక్కటే మహాదేవ. శుక్రాచార్యుడు అసుర సైన్యం ప్రాణాలు పోసుకోకముందే అడ్డుకోండి ప్రభు. మరింత పోయి అద్భుతం, సౌందర్యం, మరింత మదిర, ఆనందరి, సుఖలే నాట్యం, సంతోషిస్తున్నది. ఇది కదా సౌందర్యం ఆస్వాదిస్తూ అంటే. ఆనందిస్తూ సంతోషిస్తూ ఇది కదా అనుభవించడం అంటే. మరింత మదిర కావాలి. నా పని పూర్తయినట్టే ఉంది. మహాదేవ పుత్రుడు ప్రథమ పూజ్యుడు గణేశుడు ఈ త్రిపురాలను కోలుకోలని దెబ్బతీసినట్టే ఉన్నాడు. హర హర మహాదేవ్, 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 హర హర మహాదేవ్. త్రిపురాసురుల వాస్తవ చరిత్ర ఇక అర్థమైపోయింది. వారి కుటిల ప్రయత్నాలు కూడా స్పష్టంగానే కనిపెట్టారు. గణేశుడు ఎంతో కష్టపడి సత్యాన్ని తెలియజేశాడు. త్రిపురాసురులను అంతం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే వారి అంతానికి నాకు బాణం కావాలి. ఆ బాణం కారాదు. అయితే ఆ బాణాన్ని సంధించే ధనస్సు. ఆ ధనుస్సు కారాదు. మహాదేవుడు ఎలాంటి రథాన్ని అధిరోహించి రావాలంటే ఆ రథం కారాదు. ఇవన్నీ ఎవరు తీసుకురాగలరు? తండ్రి గారు, నేను తీసుకురాగలను. పుత్ర, అలాంటి రథం, ధనుస్సు, బాణాల కోసం ఎక్కడ అన్వేషిస్తావు?
నాకు అర్థమైంది. రథం కాని రథాన్ని ఎలా రూపొందించాలో తెలుసా?